మీ ఇంట్లోకి పిచ్చుకలు బాగా వస్తున్నాయా? దాని అర్థం తెలిస్తే ఆశ్చర్యపోతారు. కొన్ని సందర్భాలలో మన ఇంట్లోకి పక్షులు, పురుగులు వస్తుంటాయి. పక్షులు, పురుగులు ఇంట్లోకి రావడాన్ని కూడా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. ఏ ఏ పక్షులు, పురుగులు ఇంట్లోకి వస్తే శుభం కలుగుతుంది, ఇంట్లోకి రాకూడనటువంటి పక్షులు ఏవి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంట్లోకి పిచ్చుకలు వస్తే మంచిదని పెద్దలు చెబుతున్నారు. పిచ్చుకలు ఇంట్లోకి రావడాన్ని చాలా మంది శుభసూచకంగా భావిస్తూ ఉంటారు. ఇంట్లోకి పిచ్చుకలు రావడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు. పిచ్చుకలు ఇంట్లోకి వస్తే ఇది కొన్ని క్రమశిక్షణ సూచనలు లేదా ఇంటి శుభ్రతను సూచించవచ్చు. మరొకటి, పిచ్చుకలు పెద్దగా నాశనం చేయలేవు కానీ తమకు అవసరమైన పోషకాల కోసం ఇంటి లోపలికి వస్తుంటాయి. పిచ్చుకలు ఇంట్లోకి రావడం అనేది వాతావరణ మార్పులు, భద్రత లేదా ఆహారంలో చేర్పులు సూచించవచ్చు. మీ ఇంటిలోని పరికరాలు, శుభ్రత లేదా వాతావరణం గురించి కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది. 2 పిచ్చుకలు గనక ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో పెళ్లి జరుగుతుందని లేదా సంతానం కలుగుతుందని పెద్దలు భావించేవారు. అలాగే కాకిని చూసి చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ కాకి ఇంటికి వస్తే కూడా శుభం కలుగుతుంది. మన పితృదేవతలు మనల్ని ఆశీర్వదించడానికి ఇంటికి వచ్చారని భావించాలి. కానీ ఒకవేళ బయటకు వెళ్ళేటప్పుడు కాకి తల మీద వాలినా లేదా తన్నినా ఏదో చెడు జరగడానికి సంకేతంగా భావించాలి. ఇంట్లో పిచ్చుకలు వస్తున్నాయంటే ఇది కొన్ని సంస్కృతుల్లో, ప్రత్యేకంగా భారతీయ సంస్కృతిలో శుభలక్షణంగా భావించబడుతుంది. పిచ్చుకలు ప్రకృతిలో సమ్మోహనకరమైన ప్రాణులు. ఈ ప్రాణులు ఇంట్లో రావడం అనేది ఆయురారోగ్యానికి, ధనవృద్ధికి సంకేతం అంటారు. పిచ్చుకలు ఇళ్లలో చక్కగా కనిపించడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు. సర్వసాధారణంగా పిచ్చుకలు ఆహారం, నీరు మరియు సురక్షితమైన నివాస స్థలము కోసం ఇళ్లలోకి రాగలవు. కానీ మీరు చెప్పిన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పిచ్చుకలు ఇంట్లోకి రాని కుటుంబంలోని కొన్ని అనిశ్చితులు, సమస్యలు లేదా మార్పులు సంభవించవచ్చని చెబుతున్నారు. కొన్ని ప్రాంతీయ సాంప్రదాయాల్లో పిచ్చుకలు ఇంట్లోకి రావడం ఒక శుభలక్షణంగా కూడా తీసుకోవచ్చు. ఇది సంతోషకరమైన మార్పులను సూచించవచ్చు. ఒక గ్రామంలో ఉన్న రాము అనే వ్యక్తి ప్రతి ఉదయం ఇంట్లో పిచ్చుకలను చూస్తూ ఈ విషయానికి పై తలపోతున్నాడు. రాముని ఇంట్లో పిచ్చుకలు ప్రవేశించటం అతనికి పెద్దగా ఆశ్చర్యం కలిగించింది. అయితే ఒకరోజు అతను తన స్నేహితుడితో ఈ విషయానికి గురించి చర్చ చేస్తాడు. అతని స్నేహితుడు పిచ్చుకల ఇంట్లో రావడం వలన ఇంటిలో మేలు జరగడానికి సంకేతం అని వివరించాడు. ఇప్పటికే రాముని ఇంట్లో మంచి మార్పులు జరిగాయి. అతనికి ఉద్యోగంలో ప్రమోషన్ లభించింది, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉన్నారు మరియు తన ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడింది. ఈ సంభవాలను గమనించిన రాము పిచ్చుకల సందర్శన అనేది నిజంగా శుభలక్షణం అని నమ్మాడు. ఈ కథ మనకు శుభం, సుఖం ఎప్పుడు వస్తుందని నిరూపించడమే కాకుండా మనం ఇంతకు ముందు సాధారణంగా చూసిన దృశ్యాలు, సంఘటనలలో కూడా శుభ సంకేతాలను గుర్తించగలగాలని తెలియజేస్తుంది. అదే విధంగా గుడ్లగూబను చూసి చాలా మంది భయపడుతుంటారు. చూడడానికి కూడా గుడ్లగూబ చాలా భయంకరంగా ఉంటుంది. కానీ గుడ్లగూబ ఇంట్లోకి వస్తే చాలా శుభప్రదం. లక్ష్మీదేవి ఇంటికి రాబోతుందని భావించాలి. గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం కనుక గుడ్లగూబ ఇంట్లోకి వస్తే చాలా మంచిదని పెద్దలు చెబుతుంటారు. ఇక పాములు కూడా అప్పుడప్పుడు ఇంట్లోకి వస్తూ ఉంటాయి. పాము గనక ఇంట్లోకి వస్తే ఇంట్లోని వ్యక్తులకు మానసిక 100 ఎక్కువ కాబోతుందని, అశాంతి కలగబోతుందని భావించాలి. పాము ఇంట్లోకి రావడం అంత మంచిది కాదని చెబుతుంటారు. అలాగే కందిరీగలు ఇంట్లోకి వస్తే చాలా మంచిది, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భావించాలి. కందిరీగలు ఇంట్లో కట్టిన గూడు మట్టిని బొట్టుగా పెట్టుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, మానసిక సమస్యలు తొలగిపోతాయి. అదే విధంగా అందరి ఇల్లోనూ బల్లులు ఉంటాయి. బల్లులు లేని ఇల్లు ఉండదు. బల్లి ఇంట్లో ఉంటే మంచిదని చాలా మంది భావిస్తూ ఉంటారు. అలాగే కంటి మిడతలు, సీతాకోకచిలుకలు ఇంట్లోకి వచ్చినా కూడా శుభప్రదంగా భావించాలి. ఇవి ఇంట్లోకి వస్తే ఇంట్లోని వ్యక్తులు సంతోషంగా, ఆహ్లాదంగా ఉంటారని, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు. తేలు, జెర్రి వంటివి ఇంట్లోకి వస్తే అంత మంచిది కాదని చెబుతుంటారు. ఇంట్లో శుచి శుభ్రత తక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో
నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి ఇంట్లోకి వస్తాయి. ఇవి రావడం వల్ల ఏదో చెడు జరగబోతుందని అర్థం చేసుకోవాలి. పిచుకలు ఇళ్లలోకి రావడం ఆధ్యాత్మికంగా శుభం అని చెప్తారు. కొన్ని ప్రాంతాల్లో ఇది ధనవృద్ధి లేదా శుభలక్షణం యొక్క సూచకం అని భావిస్తారు. కొన్ని కథనాల్లో పిచుకల సందర్శన మేలు వచ్చే సూచనగా భావిస్తారు. ఇది అశుభ శుభాలను పోగొట్టుకోవడంలో సహాయపడుతుంది. ఈ విధంగా కథలు, నమ్మకాలు, పద్ధతులు మన జీవితంపై శుభసూచకమైన ప్రభావం చూపించగలవని నమ్ముతారు. అవి మనిషి మనోభావాలకు, జీవితపు దారులను తీసుకువెళ్లే మార్గాలను వెలుగులోకి తీయగలవని సూచిస్తుంది. ఇంట్లో పిచుకలు కనిపించడం వివిధ సాంప్రదాయాల ప్రకారం వివిధ అర్థాలను కలిగి ఉంటుంది. కొన్ని ప్రాంతీయ విశ్వాసాల ప్రకారం శుభ సంకేతం. పిచుకలు ఇంట్లోకి రాలేకపోతే అది మంచితనం, శుభశకునం లేదా కుటుంబంలో ఆనందం వస్తుందని చెప్పబడుతుంది. ఆరోగ్య సూత్రం. కొన్ని జ్యోతిష్య శాస్త్రాలు ఈ ఘటనను కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై చూపిన సంకేతంగా ఉన్నాయి. ఆర్థిక సంకేతం. పిచుకలు వస్తే ఇది ఆర్థిక లాభం, కొత్త అవకాశాలు వచ్చే సంకేతంగా భావించబడవచ్చు. మీకు అవసరమైన స్పష్టత కోసం మీరు నమ్ముతున్న సాంప్రదాయాలను లేదా మీ ఇంట్లోని ఇతర పరిస్థితులను చర్చించడం ప్రయోజనకరం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.